హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 15 జూలై 2026. సో ఈరోజు బుధవారం అనమాట. అలాగే ఈరోజు అమావాస్య ప్రభావం ఉంటుందండి. సో మ్యాక్సిమం కొత్త ఏక అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. కొత్త ఏక ఉన్నటువంటి కోళ్ళనే మీరు ఎక్కువగా ఉపయోగించుకోండి. ఈరోజు రంగు కన్నా కూడా ఏకపందెం ఎక్కువగా నడిచే అవకాశం ఉంటుంది. కొత్త ఏక పని చేస్తూ ఉంటుంది. కొత్త ఏకని గమనించి మీరు వంతులు వేసుకోవాలి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మొదటిగా జాముల ప్రకారం ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది క్లియర్గా చూద్దాం. మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుక్కి జోలికి ఒప్పుకోవలసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు వచ్చేసరికి నల్ల పోలాలండి. నల్ల పోలాలని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్ల పోల రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపు ఉన్నటువంటి నల్ల పొలాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాసు గౌళ్ళు, ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జాములో. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జాములో. అలాగే ముసుగు రంగు ఇచ్చాం కదండి నల్ల పొల. ఈ నల్ల పొలాల్లో కుసి నలుపు ఉండాలన్నమాట, నల్ల కుసి ఉండాలన్నమాట. అటువంటి నల్ల పొలాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఓడిపోయే రంగుల్ని కోడి రంగులు, కోడి డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, కోడి పచ్చకాకి డేగలు, కోడి నల్లకట్టు రసంగులు, ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. సో ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయన్నమాట. గెలిచే రంగులు ఎప్పుడు కూడా ఎడం పక్కనే ఉంటాయండి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళాలకి ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి ఉంటాయండి. ఈ జామ్ మొత్తం కూడా పింగళాలకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయి. పింగళ చూపు నడుస్తూ ఉంటుందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. సో ఎక్కువగా పింగళాలను అయితే ఈ జాములో ఎక్కువగా ఉపయోగించుకోండి. అలాగే రెండో జామ్ వచ్చేసరికి ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 10 నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు తెల్ల నెమళ్ళు అండి. తెల్ల నెమల్ని మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. ఈ తెల్ల నెమల రంగుల్లో కుచి తెలుపు ఉండాలన్నమాట. తోకల్లో బొంగల్లో తెలుపు ఏకలు అనేవి ఉండాలి ఖచ్చితంగా. సో అటువంటి తెల్ల నెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాకి చూపు అనేది రాకూడదనమాట. లోపల బొంగ కానీ లేకపోతే కుసి కానీ నలుపు అనేది ఉండకూడదు అనమాట. అటువంటి తెల్ల నెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు గెలిచేటటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు అండి. శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పింగళాలు, కోడి అబ్రాసులు, బాగా కోడి చూపు పింగళాలు, బాగా కోడి చూపు కక్కెరలు, తెల్ల కక్కెరలు, నెమలి అబ్రాసులు అనమాట. నెమలి అబ్రాసు గౌళ్ళు, కోడి నెమళ్ళు, ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని కాకి రంగులు, శుద్ధ కాకులు, కాకి డేగలు, పండు డేగలు, పచ్చ కాకులు, రసంగులు, నల్లకట్టు రసంగులు, ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. కోడి చూపు అనేది నడుస్తూ ఉంటుందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్ర పొలాలండి. ఎర్ర పొలాలనే ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్ర పొల రంగుల్లో కుసి ఎరుపు ఉండాలన్నమాట. పైన ఖచ్చితంగా ఎర్రపొల రంగుల్లో కుసి ఎరుపు ఉండాలి. పైన వచ్చేసరికి తెల్లబూట్లనే ఉండాలన్నమాట. ఖచ్చితంగా తెల్లబూట్లనే ఉండాలి. కుసి మాత్రం ఎరిపే ఉండాలి. అటువంటి ఎర్ర పొలాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, రసంగులు, రసంగి గౌళ్ళు, పండు డేగలు, కోడి డేగలు, ఎర్రబుట్ల సేతువాలు, పశ్చిమ గల సేతువాలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తాయండి. ఇక మీరు ఇక్కడ ఎడమ పక్కన క్లియర్గా చూసుకోవచ్చు చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని. అలాగే ఈ గెలిచే రంగుల్ని ఏ రంగుల మీద పెట్టుకోవాలని చూసినప్పుడు ఇక్కడ కుడి పక్కన ఓడిపోయే రంగులు చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలన్నమాట. ఓడిపోయే రంగులు వచ్చేసరికి కాకులు, శుద్ధ కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు, ఇవన్నీ కూడా
ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు. గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలి. గెలుపులో ఉన్న రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మీకు విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. డాగలకి ఈ జామ్ మొత్తం కూడా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ జామ్ మొత్తం కూడా డాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే 4వ జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కటెక్కాకులు అనమాట. కోడిచూపు కటెక్కాకు రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడిచూపు కటెక్కాకు రంగుల్లో కుసి నలుపు ఉండాలండి. కుసి తెలుపు ఉండకూడదు, కుసి నలుపు ఉండాలన్నమాట. కుసి నల్లగానే ఉండాలి. ఎక్కువగా కాకి రావాలి కానీ కోడికి మాత్రం రాకూడదు. అటువంటి కోడిచూపు కటెక్కాకుల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ కాకులు, పసిమిగల కాకులు, పచ్చ కాకులు, కోడికాకి డేగలు, కాకి డేగలు, బాగా నలుపు రసంగులు, కోడి రసంగులు, కోడి డేగలు, ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఈ గెలిచే రంగులన్నింటినీ ఈ ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలన్నమాట. ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ పింగళాలు, సేతువాలు, నెమళ్ళు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, అబ్రాసు గౌళ్ళు, నెమలి మైలాలు, నెమలి కక్కెరలు, ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. కాకులకి ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందండి. కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 5వ జామ్ వచ్చేసరికి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్రనెమళ్ళు అండి. ఎర్రనెమల్ని మన ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్రనెమల రంగుల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి కానీ, గట్టి కుసి కానీ ఉండాలండి. కుసి ఎరుపు కానీ, లేదంటే గట్టి కుసి కానీ, బూడిద రంగు కుసి కానీ ఉన్నటువంటి ఎర్రనెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అటువంటి ఎర్రనెమల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. అలాగే ఈ చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలని చూసుకున్నప్పుడు ఓడిపోయే రంగులు వచ్చేసరికి మీరు కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని కోడి కక్కెరలు, పసింగల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పోలాలు, కోడి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, తెల్లపొడ కోడి రంగులు, ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలన్నమాట. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే, ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీద అయినా సరే మనం కట్టుకోవచ్చండి. గెలుపులో ఉన్న రంగుల్ని ఓడిపోయే రంగుల మీద వేటి మీద అయినా సరే కట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. నెమలకి విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి. నెమళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు 6వ జామ్ వచ్చేసరికి రాత్రి 6:30 నుంచి రాత్రి 9:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నెమలి పింగళాలండి. నెమలి పింగళాలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పింగళ రంగుల్లో కుసి వచ్చేసరికి గట్టి కుసి ఉండాలండి. గట్టి కుసి ఉన్నటువంటి నెమలి పింగళాలని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించాలి. కంపల్సరీగా గౌడు నెమళ్ళు కనుక మీరు పెట్టుకున్నట్లయితే నెమలి పింగళాల్లో గౌడు చూపు అనేది ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి. అటువంటి నెమలి పింగళాలనే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి పింగళాలు, పసిమిగల సేతువాలు, ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి చూపు డేగలు, కాకి డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, నల్లకట్టు రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:30 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి పింగళాలండి. కోడి పింగళాలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి పింగళ రంగుల్లో కుసి తెలుపు ఉండాలండి. తెల్ల కూర్చున్నటువంటి కోడి పింగళాలని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, నల్లకట్టు కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా
చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కాకి డేగ పర్లాలు, ఎర్ర అబ్రాసులు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులన్నమాట ఈ జాములో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని తూర్పు దిక్కు నుంచి పడమర వైపుగా వదులుకోవాలండి. తూర్పు దిక్కు నుంచి పడమర వైపుగా మాత్రమే ఈరోజు వదులుకోవాలన్నమాట. తూర్పు దిక్కు నుంచి నడిపించుకుంటూ వచ్చి పడమర దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది ఈరోజు రావడం జరుగుతుందండి. సో ఇక ఈరోజు నక్షత్రం వచ్చేసరికి పుష్యమి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. పుష్యమి నక్షత్రంలో గెలిచ మరియు ఓడి రంగులు, కాకి మీద కోడి పింగళ రంగులు ఓడిపోతాయి, పచ్చకాకి మీద నల్లకాకి రంగు ఓడిపోతుంది, పింగళ మీద నెమలి డేగ రంగులు ఓడిపోతాయి, కోడి మీద నెమల రంగు ఓడిపోవడం జరుగుతుందన్నమాట. పుష్యమి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.